తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో 14 లక్షల కోట్లు మాయమయ్యాయి అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. మీ వరకు వచ్చిందా? ఏంటది? ఇది నేను వినలేదమ్మా. అది విన్నాను, మాట విన్నాను కానీ వివరాలు తెలియలేదు. అది ఏంటో నేను కనుక్కోలే. ఏదో అంటే నా ఉద్దేశం ఎందుకు కనుక్కోలేదంటే, ఇది అపోజిషన్ చేసి అబద్ధాల ఆరబోతులు అదొక భావం. చంద్రబాబు పొద్దున్న లెగిస్తే చంద్రబాబు ఒక అబద్ధం, పవన్ కళ్యాణ్ ఒక అబద్ధం. ఇక చూడండి, నేను చంద్రబాబు ఏమో 40 ఏళ్ళ రాజకీయం చూసినవాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు. ఓకే. ఏమాత్రం విజ్ఞత ఉందా? మన మీటింగ్లో నిన్ను చంపితే ఏమిటి సమాధానం అడుగుతాడు ఒక ముఖ్యమంత్రి అనే మాట్లాడినా అంటే, నువ్వు అంతకుముందు గతంలో రాళ్ళేసి కొట్టండి అన్నావు. ఆ మాట ఎఫెక్టు 3 రోజుల్లో అతని మీద రాళ్ళు పడింది. ఒక నాయకుడుగా ఒక పార్టీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి నువ్వు ఒక అలాంటి మాట కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాను కూడా, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్‌కి అనుభవం లేదు, రాజకీయం తెలీదు, ఏదో నోటికొచ్చిన ఆవేశంలో మైక్ పుచ్చుకుంటే ఊగిపోతాడు తప్పితే అతను మాట్లాడు. నువ్వు 40 ఏళ్ళు రాజకీయాలు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసాడు. నీ నోటెమ్మట మాట్లాడే మాట నువ్వు జాగ్రత్తగా ఉండద్దు. నువ్వు ఒక నాయకుడుగా ఆ మాట అంటే, కార్యకర్తలు అక్కడ ఉండే కార్యకర్తలు 100 మందిలో ఒక 10 మంది అయినా ఇన్‌స్పైర్ అవుతారు కదా! మా నాయకుడు కొట్టమన్నాడు, చంపితే దిక్కేంటంటే చంపడానికి. అదే రాజకీయాలు చేసే రాజకీయాలు. హ్మ్. ప్రజలు ఇవాళ ప్రజలు అంత గతంలోలాగా లేరు. ఈ సారాకి, డబ్బులకి పడిపోయేంత దౌర్భాగ్యం లేరమ్మా. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. అండ్ పోసాని కృష్ణమురళి గారు కూడా ఒక మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? పోసాని పోసాని మొన్న ఇంటర్వ్యూ చూశాను నేను. పోసాని దాంట్లో చెప్పిన దాంట్లో చాలా నిజాలున్నాయి. దాంట్లో ఏమి అబద్ధాలు లేవు. అతని నిజాలున్నాయి. చిరంజీవి విషయంలో కూడా క్లీన్‌గా చెప్పాడు. హ్మ్. చిరంజీవి ఆనాడు అతని కుటుంబ విషయం వచ్చినప్పుడు నేను నిలబడినప్పుడు ఎలా మెచ్చుకున్నాడు. మెచ్చుకొని నా గుండెల్లో ఉన్నావు అని అన్నవాడు. మరి ఇవాళ తప్పుని ఏదో చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడారు? కరెక్ట్‌గా అడిగాడు. నేను అడిగాను, చిరంజీవి గారు ఆయన మీద సినిమా హీరోగా మా అందరికీ గౌరవం ఉంది. సినిమా హీరోగా మెగాస్టార్, దాన్ని అతనికి ఎవడు టచ్ చేయగలిగిన పొజిషన్ కాదు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన మనం చేసిన సపోర్ట్ చెయ్యండి అని అడగడం చాలా తప్పు. ఎందుకు తప్పు? తమ్ముడు కోసం తమ్ముడికి ఓటేయండి అని అడుగు. ఈ మిగతా ఎందుకు తప్పు అంటే, మీరు ఇదే పద్మనాభం ముద్రగడ పద్మనాభం గారు ఆయన కుటుంబాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు పోలీస్ స్టేషన్‌లో పెట్టి ఆయన చేసిన తప్పేంటి? ముద్రగడ పద్మనాభం గారు కాపుల రిజర్వేషన్ కోసం అడిగాడు. అది చంద్రబాబు ఇచ్చిన ప్రామిస్. ఆ ప్రామిస్ కాపుల రిజర్వేషన్. కాపుల రిజర్వేషన్ నెరవేర్చమని, దాన్ని చేయమని అడిగాడు. దానికోసం పోరాటం చేశాడు. పోరాటం చేసి చంద్రబాబు తీసుకెళ్ళి అతని ఫ్యామిలీని జైల్లో పెట్టి ఆఖరికి అవమానించి ఆడవాళ్ళని కూడా లాఠీలతోటి కొట్టించి దరిద్రం చేశాడు. ఆ రోజు ఇదే చిరంజీవి దాసనారాయణరావు గారితో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని పదవి నుంచి దిగమని అడిగాడు. కాపులకు ద్రోహం చేశావు, కాపులకు అన్యాయం చేశారు, మీరు పదవికి రిజైన్ చేయాలి, మీ విజ్ఞతకు వదిలేస్తున్నా అన్నారు. మరి అలాంటి చంద్రబాబు ఇవాళ ఎలా మంచోడయ్యాడు మీకు? ఎలా మంచోడయ్యాడు? చంద్రబాబు ఓటేయడని ఏ నోటితోటి అడుగుతున్నారు? ఈ మధ్యకాలంలో కాపులకి ఏమన్నా మంచి చేశాడా? ఆ రోజు జరిగిందండి, ఇవాళ కాపులకి మంచి చేశాడా? అందుకని అని చెప్పండి. అది కదా నైతికత కదా! మీ తల్లిని తిట్టాడని చెప్పి పవన్ కళ్యాణ్ అంతగా చంద్రబాబుని అన్నారు. పవన్ కళ్యాణ్ తల్లి అంటే మీ తల్లే కదా! మీ తల్లిని అవమానించిన వాడిని, మీ తల్లిని దుర్భాషలాడిన వాడిని, వాళ్ళని ఎట్లా మీరు సమర్థిస్తారండి?